వృశ్చిక రాశి వారికి జూన్ 4వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం అయితే ఉంది. అందుకే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా సరే ఈ వీడియోని పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒక విషయం మీకు ఎంతో ముఖ్యమైనదిగా ఉండవచ్చు. రేపటి రోజు ఉదయం సాధారణంగా మీకు ప్రారంభమైనా కానీ మధ్యాహ్నం తర్వాత కొన్ని పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మీరు ఊహించని వ్యక్తులతో మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చండి. నిలిచిపోయినటువంటి పనులు కదలడం ప్రారంభమవుతాయన్నమాట. కొన్ని రోజులుగా మీకు దూరంగా ఉన్నటువంటి అదృష్టం మళ్ళీ మీ వైపు నడుస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. కానీ వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఊహించనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుందండి. అవును, నిజమే. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి ఎన్నో సంఘటనలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అన్నమాట. మరి ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుంది? ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అలాగే మీలో ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని క్షణాలు ఆశ్చర్యంతో ఆలోచించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక రేపటి రోజు మీ ఫోన్ మోగినప్పుడు మీ స్క్రీన్పై కనిపించే పేరు లేదా నెంబర్ చూసి మీరు కొన్ని క్షణాలు ఆశ్చర్యంతో ఆలోచించే అవకాశం కూడా ఉంది. ఈ వ్యక్తి నాకు ఎందుకు కాల్ చేశాడు? ఇతని నుంచి ఇప్పుడు కాల్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే, ఊహించలేదే, అనుకోలేదు. నేను ఆలోచన మీ మనసులో అయితే రావచ్చు అనమాట. మరి ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా మాట్లాడని బంధువు కావచ్చు, మీ గురించి ఆలోచిస్తున్న పాత స్నేహితుడు కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి కూడా అవ్వచ్చండి. లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆ కాల్ ద్వారా వచ్చే సమాచారం మీ మనసులో కొత్త ఆశను నింపే అవకాశం కూడా ఉందన్నమాట. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక విషయం మళ్ళీ ముందుకు కదలవచ్చు అనమాట. ఇక రేపటి రోజు మీ జీవితంలో ఏం జరుగుతుందంటే మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం పెరుగుతుంది. కొన్ని ఆర్థిక విషయాల్లో స్పష్టత కూడా ఏర్పడుతుందన్నమాట. అలాగే రేపటి రోజున మీకు కొన్ని నిర్ణయాలు అంటే మీ నిర్ణయాలకు విలువ కూడా పెరుగుతుందండి. ఇక మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. కుటుంబ సభ్యుల నుంచి సహకారం పెరుగుతుంది. కొన్ని ఆర్థిక విషయాల్లో కూడా స్పష్టత వస్తుంది. మీ నిర్ణయాలకు విలువ కూడా పెరుగుతుంది. అయితే ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరో చెప్పిన మాట విని వెంటనే స్పందించకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదన్నమాట. ఇక మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు మీ మంచికి ఆలోచిస్తున్నారని అనుకోవద్దు. కొంతమంది మీ అభివృద్ధిని చూసి అసూయ పడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవడం మంచిది కాదు. ఈ యొక్క రాశివారు రేపటి రోజు మీకు ఒక కొత్త ఆశను, ఒక కొత్త అవకాశాన్ని, కొత్త పరిచయాన్ని తీసుకురావచ్చు. ఫోన్ కాల్లు లేదా ప్రత్యేక సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పలేం. కానీ జ్యోతిష సూచనల ప్రకారం మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే రేపటి రోజు మీ జీవితంలో ఒక సమాచారం, ఒక కాల్ లేదా ఒక అవకాశం మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉందండి. మీరు ఊహించని చోటు నుండి వచ్చే వార్తే కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులకు కూడా కారణం అవుతుందన్నమాట. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఇంకొంతమందికి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా కొనసాగిద్దాం. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి అండి. ఈ రాశి జలతత్వానికి చెందినటువంటి రాశి. లోతైన ఆలోచనలు, పట్టుదల, రహస్య స్వభావం ఈ రాశి వారికి ప్రత్యేక లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు, అంగారకుడు. అందువల్ల ఈ రాశి వారికి ధైర్యం, పోరాట పటిమ, లక్ష్య సాధనతో పట్టుదల ఎక్కువగా ఉందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఈ యొక్క రాశివారు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారండి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. తమ భావాలను అందరికీ చెప్పరు. నమ్మిన వారికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మోసం, అబద్ధాలను అసలు ఇష్టపడరు. కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడగలరు. రహస్యాలను కాపాడడంలో నిపుణులు. అయితే కొన్నిసార్లు అధిక కోపం, అనుమాన స్వభావం కారణంగా చిన్న విషయాలను పెద్దదిగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశివారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వారిని వృశ్చిక రాశి వారిగా పరిగణించబడతారండి. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు, గులాబీ రంగు, కాషాయం రంగు మీకు అదృష్ట రంగులుగా చెప్పవచ్చు. అలాగే కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు అంటే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3 మరియు 9 సంఖ్యలు మీకు అనుకూల సంఖ్యలుగా పరిగణించవచ్చండి. తూర్పు దిక్కు మరియు ఈశాన్య దిక్కు వైపు చేసే ప్రయాణాలు, ముఖ్యమైనటువంటి పనుల ప్రారంభం, ఇంటర్వ్యూలు లేదా సమావేశాలు శుభప్రదంగా ఉండే అవకాశం కూడా ఉంది. గురువారం కావడంతో దక్షిణామూర్తి స్వామి లేదా బృహస్పతి దేవుడు ఆరాధన చేయడం మంచిదిగా మీరు తప్పకుండా భావించండి. అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి పసుపు పూలతో అంటే స్వామివారికి పసుపు పూలతో పూజ చేయండి. శనగలు లేదా అరటి పండ్లు దానం చేయండి. గురు స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం పఠించవచ్చు.
అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అందుకే రేపటి రోజు వచ్చే ప్రతి ఫోన్ కాల్ను, ప్రతి సందేశాన్ని జాగ్రత్తగా గమనించడం మంచిది. మీరు అసలు ఊహించని సమయంలో మీ ఫోన్ మోగవచ్చండి. ఆ కాల్ సాధారణ కాలులా మీకు అనిపించినా కూడా అందులో వినిపించేటువంటి మాటలు మీ మనసులో కొత్త ఆశలను నింపే అవకాశం కూడా ఉంది. ఇంతకాలం తర్వాత ఈ వ్యక్తి ఎందుకు కాల్ చేశాడు, ఇది నిజమా లేక నా కోసమేనా అనే ఆలోచనలు ఎప్పుడు కూడా మీకు కలగవచ్చు. కలలో కూడా ఊహించని శుభవార్త అండి రేపటి రోజు కొంతమంది వృశ్చిక రాశి వారికి. ఉద్యోగ అవకాశానికి సంబంధించిన సమాచారం కానీ, ఉద్యోగంలో కొత్త అవకాశం కానీ, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన వార్త కానీ, ఆర్థికంగా ఉపశమనం కలిగించే సమాచారం కానీ, దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుల నుంచి సంతోషకరమైన సందేశం కానీ వచ్చే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణ సూచిస్తుందండి. మీరు ఊహిస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి కాకుండా మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక పరిచయం నుంచి కావచ్చు అనమాట ఆ ఫోన్ కాల్ అనేది. మరి ఎవరి నుంచి వస్తుందంటే కనుక చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి, గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి, ఒక పాత స్నేహితుడు లేదా స్నేహితురాలు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక కీలక వ్యక్తి, లేదా మీ గురించి మంచి అభిప్రాయం ఉన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. మీతో మాట్లాడాలని అనుకోవచ్చండి. ఆ కాల్లో వినిపించే ప్రతి మాట కూడా మీకు ఒక మంచిగా సందేశాన్ని అయితే వినిపించేలాగా చేస్తుందన్నమాట. మీకు ఒక శుభవార్త చెప్పాలి, మీకోసం ఒక మంచి అవకాశం ఉంది, మీ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాము, ఇలాంటి మాటలు వినే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా మీరు భావిస్తారనమాట. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఫోన్ కాళ్ళు, శుభవార్తలు లేదా నిర్దిష్ట సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని ఎవరు చెప్పలేరు. జ్యోతిష్యం సాధారణ సూచనలకు మాత్రమే అందిస్తుంది కాబట్టి ఈ విషయాలను ప్రేరణాత్మక దిన ఫలితంగా మాత్రమే చూడాలి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో వచ్చే ఒక సమాచారం, ఒక సందేశం లేదా ఒక ఫోన్ కాల్ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. అందుకే ఆశను కోల్పోకుండా సానుకూలంగా ముందుకు సాగండి. కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులకు కారణం ఒక చిన్న ఫోన్ కాల్ కూడా కావచ్చు అనమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా, కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు అనమాట. ముందుగా అనుకూలంగా ఉండేటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు రేపటి రోజు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి కూడా ఉంటుంది. ఇక వ్యాపారవేత్తలకైతే కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం కూడా ఉంది. గతంలో ఆగిపోయినటువంటి ఒప్పందాలు మళ్ళీ ముందుకు కదలొచ్చండి. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించవచ్చు. ఇక విద్యార్థులకు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. గురువుల మార్గదర్శకత్వం వలన మంచి లాభాలు అయితే మీకు తప్పకుండా అవకాశం అయితే ఉందన్నమాట. ఇక భూములు, ఇల్లు నిర్మాణాలకు సంబంధించిన పనుల్లో పురోగతి కనిపించవచ్చు. కానీ కొంతకాలంగా నిలిచిపోయినటువంటి వ్యవహారాలకు పరిష్కారం దిశగా కదలవచ్చు అనమాట. ఇక ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు వచ్చేసి పెట్టుబడుల రంగం అండి. అధిక లాభాల ఆశతో తొందరపాటు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదనమాట. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టకండి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇక భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరగవచ్చు. సహనంతో వ్యవహరించడం అనేది చాలా అవసరం అండి. ఇక ఎవరికి డబ్బు అనేది రేపు అప్పుగా ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయకండి. వాటిపై జాగ్రత్తగా ఉండండి. మాటలపై కాకుండా పత్రాలపై ఆధారపడడం మంచిదన్నమాట. కొంతమంది మాట సహాయం చేస్తుంటారు, అంటే మాట ఇచ్చినాం కదా, డబ్బులు ఇచ్చినాం కదా అని. ఇప్పుడు మాటలకేం విలువ లేదండి, మనకు పత్రాలు ఖచ్చితంగా ఉండాలి. ఇక అత్యవసరం కానీ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు సమయపాలన జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో మాటలతో జాగ్రత్త అవసరం. కోపంలో మాట్లాడిన మాటలు అపార్థాలకు దారితీయచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఇక రేపటి రోజున కొన్ని పూజలు పరిహారాలు చేసుకోండి, చాలా మంచిది. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా గదిలో నెయ్యి దీపం లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అనంతరం శ్రీ మహావిష్ణువు, గురుగ్రహం లేదా దత్తాత్రేయ స్వామివారిని స్మరించండి. ఓం గురవే నమః అని, నా జీవితంలోకి అడ్డంకులను తొలగించి సద్బుద్ధిని ప్రసాదించు అని ఈ ప్రార్థనలు 11 లేదా 21 సార్లు జపించండి. గురువారం ప్రత్యేకంగా పూజ అనమాట. పసుపు పూలతో పూజ చేయండి. విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రం పఠించండి. సమీప దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అరటి చెట్టుకు నీరు పోసి నమస్కరించడం కూడా
శుభప్రదంగా భావిస్తారనమాట. ఇక సాయంత్రం ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి సభ్యుల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పాడేయండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. అలాగే రేపటి రోజున శనగలు దానం చేయడం, పసుపు దానం, అరటిపండ్లు పేదలకు పంచడం, పక్షులకు గింజలు వేయడం, ఆవుకి పచ్చిగడ్డి లేదా ఆహారం పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు దానం చేసేటప్పుడు ప్రతిఫలం ఆశించకుండా చేయడం ముఖ్యమని భావిస్తారు. చూశారు కదండి వృశ్చిక రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.